నమస్తే ఎస్ఎస్సి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏఐసిసి అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వీణవంక మండలంలో రక్తదాన శిబిరం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి ఘన స్వాగతం పలికిన కరీంనగర్ బీజేపీ కార్యకర్తలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్. అప్పటి భద్రాద్రి ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయంలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో నాగుపాముల విన్యాసాలు. బురదమయంగా మారిన వీణవంక ప్రధాన రహదారి, ఇబ్బందుల్లో వాహనదారులు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా స్పందన సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ జోడో యాత్ర న్యాయ యాత్ర పేరుతో భారతదేశాన్ని మొత్తం చుట్టి వచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ అని, ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. రానున్న రోజుల్లో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి హరిప్రసాద్ రెడ్డి, సాహిబ్ హుసేన్, కర్ర భగవాన్ రెడ్డి, కొండల్ రెడ్డి, సతీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి వీణవంక మండలంలో అదేవిధంగా 100 మందితో రక్తదాన శిబిరం స్పందన ఆర్గనైజేషన్ పక్షాన తరఫున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏఐసిసి మాజీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజ అర్చన కార్యక్రమం నిర్వహించి వారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారతదేశ ప్రజల కోసం భారత్ జోడో న్యాయ యాత్రతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుండి మహారాష్ట్ర వరకు భారతదేశ ప్రజలను నేరుగా కలుసుకొని దేశంలో నెలకొని ఉన్న ఆర్థిక సామాజిక అసమానతలను అనిచితిని తొలగించేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పాదయాత్రను చేశారు. ఈ దేశం కోసం ప్రశ్నించే గొంతుకుగా మారారు. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం, ఆర్థిక సమానతలు, మహిళల, నిరుద్యోగుల, యువత పక్షాన పోరాడే నాయకుడు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ మాత్రమే. విద్యార్థుల నీట్ పరీక్ష అవకతవకలపై పోరాడే గొంతుకుగా మారారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ప్రజలందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకుడు, భావి భారత ప్రధాని భారత్ జోడో న్యాయ యాత్రతో భారతదేశ ప్రజలను ఏకతాటి మీద నడిపించి
దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల యొక్క సమస్యలను తెలుసుకొని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అదేవిధంగా మణిపూర్ నుండి గుజరాత్ వరకు పాదయాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, రైతాంగానికి, యువకులకు, మహిళలకు దేశంలో నెలకొని ఉన్నటువంటి ఏదైతే అసమానతలు ఉన్నాయో వాటిని చర్చించి వారందరి కోసం తన ప్రాణాలను కూడా సైతం పక్కకు పెట్టి దేశం కోసం ముందుండి రొమ్ము విడిచి పాదయాత్ర చేసినటువంటి మా రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజ అర్చన కార్యక్రమాలు నిర్వహించి వారు ఆరోగ్యాలతో ఉండాలని ఘనంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో వేడుకలను చేయడం జరిగింది. వీణవంక మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారి బురదమయంగా మారింది. వీణవంక నుండి జమ్మికుంటకు వెళ్లే ప్రధాన రహదారిపై గత కొద్ది మాసాలుగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధాన రహదారిపై మట్టి పోయడంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారి కాస్త బురదమయంగా మారింది. ఆ మార్గం గుండా వెళ్లే వాహనదారులు బురదలో ప్రమాదవశాత్తు జారిపడే అవకాశాలున్నాయని వెంటనే అధికారులు స్పందించి పనులను వేగవంతం చేసి త్వరితగతిన రోడ్డు పనులను పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంట పట్టణంలోని గీతా మందిర్లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత యోగా అభిమానులందరూ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మికుంట నిత్య యోగా సాధన సెంటర్ వారి ఆధ్వర్యంలో గీతా మందిర్లో నిర్వహించే కార్యక్రమానికి హాజరు కావాలని నిత్య యోగా సాధకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుందని జమ్మికుంట యోగా చేసే వారందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. 3, 4 యోగా సాధన సెంటర్ జమ్మికుంట వీరి ఆధ్వర్యంలో మా ఆధ్వర్యంలో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన స్థానిక గీతా మందిర్ హాల్లో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రజలందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. కరీంనగర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ హుజురాబాద్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రీ స్కూల్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ ఫౌండేషన్ స్టేజ్ పైన ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు ప్రాజెక్టు సంక్షేమ అధికారిని అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హుజురాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్లు మరియు ప్రశాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీ స్కూల్ యొక్క ఆవశ్యకత గురించి మరియు వారి యొక్క శాఖ బాధ్యత గురించి తెలియజేశారు. కమిషనరేట్లో శిక్షణ పొందిన ప్రత్యేక శిక్షకుల ద్వారా మొదటి బ్యాచ్కి ఎంపిక చేసిన అంగన్వాడీ టీచర్లకు మరియు పోషణ అభియాన్ సిబ్బందికి అంగన్వాడీ స్కూల్లో అభ్యసించే పిల్లల యొక్క వివరాలను మరియు ఎలాంటి లోపం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ప్రీ స్కూల్కి సంబంధించిన కొత్త అవలంబనను, అభ్యాసనములు, పద్ధతులను మరియు విధానాలపైన 3 రోజుల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో జమ్మికుంట ఏపీఎం శ్రీనివాస్, ఇల్లందుకుంట ఏపీఎం రమాదేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు తిరుమల, రమ, పద్మ, శిరీష, శశి కిరణ్మయ్, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ ఇరుసం నాగరాజు, జిల్లా ఐటీ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, బ్లాక్ కోఆర్డినేటర్ నాగరాజు మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొనడం జరిగింది. సిలబస్ మీద మేము డిస్టిక్ నుంచి 10 మెంబర్స్ము హైదరాబాద్లో 3 రోజులు మాస్టర్ ట్రైనర్గా ట్రైనింగ్ పొందినాము. మన హుజరాబాద్ ప్రాజెక్ట్ నుండి సిడిపో గారు, నేను, ఒక సూపర్వైజర్, ఒక అంగన్వాడీ టీచర్ ఉషా, మేము ముగ్గురము 5 డేస్ హైదరాబాద్లో ట్రైనింగ్ పొందినాము మాస్టర్ ట్రైనర్స్గా. మేము ఇప్పుడు ఈ బ్యాచ్లందరికీ ట్రైనింగ్ ఇస్తాం. ఉషారాని, మాది పెద్దపాపపల్లి విలేజ్. నేను హుజరాబాద్ ప్రాజెక్ట్లో అంగన్వాడీ టీచర్ చేస్తున్నా. మేము ఒక 15 డేస్ బ్యాక్ మాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మా వాళ్ళకు మా ప్రాజెక్ట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్ ఒక ముఖ్య ఉద్దేశము, ఇప్పుడున్న నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పాలసీ కరికులం ఉద్దేశం ఏంటిదంటే
సులభతరం నుంచి క్లిష్టమైన పద్ధతి ద్వారా పిల్లలకు బేసిక్ ఫౌండేషన్స్ అంటే పిల్లలకు ఖచ్చితంగా బేసిక్స్ ఉంటేనే తర్వాత చదువుకునే వయసులో ఈజీగా చదువుకోవాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి ముందు బేసిక్స్ అనేది ఎట్లుంటుంది అనేది ఈ కరికులం యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకే ఈ ఫౌండేషన్ స్టేజ్లో కావాల్సిన బేసిక్స్ అన్నీ ఈ కరికులం ద్వారా మేము అంగన్వాడీ పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ సిలబస్ ప్రకారంగా ఒకటే టైము ఒకటే బుక్ మొత్తము అన్ని స్టేట్ లెవెల్లో ఒకటే బుక్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మేము అంగన్వాడీ టీచర్స్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. హుజురాబాద్ ప్రాజెక్టులో 220 ఐసిడిఎస్ హుజురాబాద్ ప్రాజెక్టులో 228 మంది అంగన్వాడీ టీచర్లకు ఒక్కొక్క 6 బ్యాచ్లు చేయడం జరిగింది. ఒక్కొక్క బ్యాచ్లో 38 మంది చొప్పున 6 బ్యాచీలు. ఒక బ్యాచ్ 3 రోజులు వాళ్ళకు ఈ పూర్వ ప్రాథమిక విద్య దాని గురించి కొత్త సిలబస్ దాని మీద 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్రీ స్కూలు ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ చేయాలనే దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇది చాలా కీలకమైనది. సులభమైన పద్ధతిలో ఈ బుక్లు తయారు చేయడం జరిగినది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రైవేటు స్కూళ్ళకు పోకుండా మన అంగన్వాడీ సెంటర్కు రావడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్ నుంచి ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇట్లా వాళ్ళు స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బలోపేతం చేసి దీని మీద వాళ్ళకు మళ్ళీ కొత్తగా 3 రోజుల ట్రైనింగ్ ఇచ్చి పూర్తి అవగాహన కల్పించి వాళ్ళ సెంటర్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రాలలో ఎక్కువ పిల్లలు నమోదయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే చిన్న వయసులో నేర్చుకునే వాళ్ళు మర్చిపోరు. కాబట్టి పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య నేర్చుకుంటున్నారు. వాళ్ళు 5 సంవత్సరాల లోపు వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. ఈ వయసులో ఏది నేర్చుకున్నా కూడా వాళ్ళు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటారు. మంచి విద్యార్థిగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సిలబస్ మీద మేము ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. త్యాగాల కుటుంబం సోనియా గాంధీ కుటుంబం దేశ సేవ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగాలు చేసిన గొప్ప కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గూటం హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా స్పందన సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు జనహృదయ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జూడో యాత్ర న్యాయ యాత్రకు విశేష స్పందన వచ్చిందని యువకులందరూ ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. దేశంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థానాలు రావడం జరిగిందని రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్తామని ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి తెలియచేయాలని కోరారు. మండల నాయకులు సాహిబ్ హుసేన్, కర్ర భగవాన్ రెడ్డి, కొండల్ రెడ్డి, రఘుపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సతీష్ ప్రశాంత్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల్లో మొత్తం వీణవంక మండల్ నాయకులు కలిసి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సంబరాలు చేసుకొని అదేవిధంగా ఇక్కడ మండల ఆధ్వర్యంలో స్పందన బ్లడ్ బ్యాంకు ఆర్గనైజేషన్ తరఫున ఇక్కడ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ జరిగింది. దాన్ని ఇప్పుడు మేము ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మన కుటుంబం దేశానికి ఎంతో త్యాగాలు చేశారు. ఇంకా మొన్నటి ఎలక్షన్లో ఏవైతే రిజల్ట్ వచ్చినాయి ప్రభుత్వం ఫామ్ చేయకపోయినా కానీ వారు చేసిన పాదయాత్రకు భారత్ జోడో కానివ్వండి, న్యాయయాత్ర కానివ్వండి, భారత్ న్యాయయాత్ర కానివ్వండి మంచి స్పందన వచ్చి ఎంతోమంది యువకులు ఆ కార్యక్రమంలో భాగస్వామి ఏవైతే రాష్ట్రంలో ఇక్కడ ఇన్ఛార్జ్గా నేను అదేవిధంగా మండల నాయకులు గ్రామ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ప్రజల వద్దకు ప్రతి ఒక్క
సంక్షేమ పథకాన్ని చేరేంత వరకు మేము కృషి చేస్తామని వీణవంక మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి ముదిరాజు కులస్తులు పోచమ్మ బోనాలు పెద్దమ్మ తల్లి బోనాలు సమర్పించారు. వీణవంక మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లికి ముదిరాజు కులస్తులు పోచమ్మ బోనాలు పెద్దమ్మ తల్లి బోనాలు వీధి గుండాల నుండి బోనాలు ఎత్తుకుని బస్టాండ్ కూడలి నుండి పెద్దమ్మ తల్లి ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు. డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ పోచమ్మ బోనాలను నెత్తిన పెట్టుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మోటం వెంకటేష్, శ్రీనివాస్, రాయశెట్టి కుమార్, ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 2 నాగుపాములు ఒకదానికొకటి పెనవేసుకుని నాట్యమాడాయి. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గల మానేరు వాగులో వర్షం పడటంతో చల్లదనానికి బయటికి వచ్చిన 2 నాగుపాములు ఒకదానితో ఒకటి పెనవేసుకుని పోటీ పడుతూ నాట్యం చేశాయి. ఈ దృశ్యాలను చూసిన పలువురు సెల్ ఫోన్లో బంధించారు. కేంద్ర గల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కలుసుకున్నారు. కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని కార్యాలయంలో కలుసుకుని పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు వివిధ అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రితో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కరీంనగర్ కు వచ్చిన బండి సంజయ్కి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎంపీగా తనను గెలిపించిన కరీంనగర్ గడ్డకు బండి సంజయ్ సెల్యూట్ చేస్తూ జై తెలంగాణ, సెల్యూట్ టు కరీంనగర్ అంటూ నినాదించారు. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి అడుగుపెట్టిన బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి పాదాభివందనం చేసిన బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు పాదాభివందనం చేయడం ద్వారా తనను ఎంపీగా గెలిపించిన ప్రజలను ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్ జై బీజేపీ, జై జై నరేంద్ర మోదీ, భారతమాతకి జై అంటూ నినదించిన బండి సంజయ్ కరీంనగర్ గడ్డపై మిల్లి సాష్టాంగ నమస్కారం చేయడంతో కరీంనగర్ ప్రజలు ఫిదా అయ్యారు. జై మోదీ, జై బండి సంజయ్, జై తెలంగాణ, భారతమాతకి జై అంటూ నినాదాలు చేస్తూ కాషాయ శ్రేణులు ముందుకు సాగారు. కరీంనగర్ గెస్ట్ హౌస్ కు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు గౌరవ వందనం సమర్పించారు. కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో బుల్డోజర్ తో భారీ పూలమాలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
తీసివేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్య తీసుకోవాలి. జక్కే వీరస్వామి గౌడ్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సర్వాయి పాపన్న, మోకుదెబ్బ గౌడ సంఘం. కరీంనగర్ జిల్లా జమికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో సొప్పారి తిరుపతి అనే వ్యక్తి తన భూమిలో ఉన్న 80 తాటి చెట్లు కళ్ళు తీసేవి అర్ధరాత్రి ఎవరూ లేని టైంలో కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి అనుమతి లేకుండా తీసివేసి గీతా కార్మికుల పొట్ట మీద కొట్టారని సర్వాయి పాపన్న, మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కి వీరస్వామి గౌడ్ తెలిపారు. ఈరోజు విలాసాగర్ గ్రామంలో తాటి చెట్లు తీసేసిన తాటివనం సందర్శించి చెల్లించిపోయారు. తాటి చెట్లనే నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న గీతా కార్మికులు బోరున విలపించారు. చెట్లు తీసేసిన సొప్పటి తిరుపతి పై ఆబ్కారీ శాఖ అధికారులు చట్టపరమైన చర్య తీసుకోవాలని గీతా కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అబ్కారీ శాఖ జమికుంట సిఐ మాధవిలతతో జక్కే వీరస్వామి గౌడ్ మాట్లాడారు. గ్రామంలో చొప్పుల తిరుపతి బేతిగాళ్ళు విలాసాగర్లో గ్రామంలో కనీసం 80 తాడి చెట్లు మొత్తం టోటల్గా అర్ధరాత్రి వచ్చి గీత కార్మికుల తాడి చెట్లు మొత్తం టోటల్గా నిర్ణయం చేసి మొత్తం రాత్రే మొత్తం కథం చేసి పరిస్థితి చేసిండు. ఇంతవరకే రాత్రి కథం చేసిండు అని చెప్పి ఇక తెల్లారే మేము కంప్లీట్ చేసినాం. 65 గీతా కార్మిక కుటుంబాలు ఉంటాయి. మరి 65 గీతా కార్మికుల కుటుంబాలకు మరి ఇదే జీవనోపాధి. మరి దాదాపుగా 60 నుండి 70 సంవత్సరాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. అంటే 70 సంవత్సరాలు అంటే దాదాపుగా 3 తరాల నుండి తాడి చెట్లు ఎక్కుతూ బతికేటువంటి ఒక చెట్లను మరి అర్ధరాత్రి ఈ భూమి యజమాని వేరొక అతని దగ్గర భూమి తీసుకొని మరి తాడి చెట్లు కొట్ట అని చెప్పి ఒక హామీ ఇచ్చి మరి అర్ధరాత్రి తన భూమి తన పేరు మీద పట్టా అయిన తర్వాత మరి అర్ధరాత్రి ఒక దాదాపుగా 15 నుండి 20 మందిని కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే చెట్లను తీసివేయడం జరిగింది. మమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మేము ఇవాళ కళ్ళు తాగే పరిస్థితి లేని క్రమం లోపల బ్రాండ్ షాపులు ఉన్న సందర్భం లోపల మాకు రిజర్వేషన్ గౌడ సోదరులకు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. మాకు రిజర్వేషన్ కాదు 100% మా గౌడ గ్రామ సొసైటీలకే బ్రాండ్ షాపులు అప్పచెప్పి మరి ఇలా మళ్ళా కళ్ళు మాదిరిగా ఇలా లిక్కర్ షాపులను కూడా మాకు అప్పచెప్పినట్టయితే మేము గీతా కార్మికులు అందరం కూడా మేము ప్రభుత్వానికి ఆదాయం పెంచుతూ కూడా మా కుటుంబాలను పోషించుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాలి. సీఎం స్పందిస్తూ తప్పకుండా తిరుపతిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని గౌడ సంఘం నాయకులకు గీతా కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గీతా కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, గీతా కార్మికులను పట్టించుకునే నాదుడే లేడని, ఎలక్షన్ ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు ఓట్లు వేసిన తర్వాత మర్చిపోయారని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని గీతా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని గీతా కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు సిరిశెట్టి ఓతేలు, గౌడ ఉపాధ్యక్షులు ముంజాల చంద్రయ్య గౌడ్, నాయకులు అరెల్లి రవిగౌడ్, అరెల్లి అశోక్ గౌడ, ముంజాల సదయ్య గౌడ్, ముంజాల శ్రీనివాస్ గౌడ్, గోపగొని రాజయ్య గౌడ్, ముంజాల రవిగౌడ్ గీతా కార్మికులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంపై ఉందని కూడా గత ఆబ్కారీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మేము తెలియజేయడం జరిగింది. అన్నగారు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ మరి ప్రభుత్వం మారింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన దృష్టి సారించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేపటి తరాల మార్గదర్శకులు, భారతదేశాన్ని భావి తరాల వైపు నడిపించే ప్రజా నాయకుడు, జనహృదయ నేత, భావి భారత ప్రధాని, మాజీ ఏఐసిసి అధ్యక్షులు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనవడు, భారత్ జోడో మరియు భారత న్యాయ యాత్ర ద్వారా దేశంలో గల ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా, మృదు స్వభావి, సౌమ్యుడు మరియు ప్రస్తుత రాయ్ బరేలీ ఎంపీ అయినటువంటి రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా జమికుంటలోని గాంధీ చౌరస్తా వద్ద హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పండ్లు మరియు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం స్పందన బ్లడ్ బ్యాంక్ నందు 10 రాహుల్ గాంధీ అభిమానులు రక్తం దానం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి రాహుల్ గాంధీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ ఇతర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.
వీణవంక మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన నూతన వధువరులను ఆశీర్వదించిన హుజురాబాద్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్. వీణవంక మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామంలో దాసరపు సమ్మయ్య అర్జున్ కూతురు మమతా రాజ్ కుమార్ పెళ్లికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రభుదాస్, గంగాడి తిరుపతి రెడ్డి, మద్దుల ప్రశాంత్ పటేల్, సాహెబ్ హుస్సేన్, సునీల్, పోతరవేన సతీష్, దాసరపు ఇసాక్, గెల్లు శ్రీనివాస్, కొండలరెడ్డి, జయపాల్ రెడ్డి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఐసిసి అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వీణవంక మండలంలో రక్తదాన శిబిరం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి ఘన స్వాగతం పలికిన కరీంనగర్ బీజేపీ కార్యకర్తలు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్. అప్పటి భద్రాద్రి ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయంలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో నాగుపాముల విన్యాసాలు. బురదమయంగా మారిన వీణవంక ప్రధాన రహదారి, ఇబ్బందుల్లో వాహనదారులు. ఇది వాల్జ్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.